ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్లు, ల్యాబ్ సెంటర్లపై అధికారులు పర్యవేక్షణ చేయాలి. సిపిఎం డిమాండ్. మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేట్ హాస్పిటల్లో, క్లినికల్లో, ల్యాబ్ సెంటర్లలో జిల్లా వైద్య శాఖ అధికారి టీఎం అండ్ హెచ్ఓ మరియు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ జరపాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తెలిపింది. బుధవారం విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్వై నాయుడు, పట్టణ నాయకులు టి రాముడు, టి మధుమోహన్, టి పోలరాజు మాట్లాడారు. పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న క్లినిక్ లో వైద్య శాఖ నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన సౌకర్యాలను అమలు చేయటం లేదని తెలిపారు. ఇరుకైన గదులలో కనీస వైద్యం కోసం వచ్చినటువంటి పేషెంట్లకు సరిపడే బాత్రూంలు మరియు మంచినీరు కూడా ఇవ్వటం లేదని, పేషెంట్లతో వచ్చే వాహనాలతో రోడ్ల మీద మరియు సందులలో ద్విచక్ర వాహనాలు నిలుపుకునే పరిస్థితి ఉంటుందని, ఇదే పరిస్థితి క్లినిక్లలో కూడా కనిపిస్తుందని, ప్రస్తుతం సీజన్ అనారోగ్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో ఉందని, దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వైద్యం నడుపుతున్న వారు నిబంధనలు పాటించడం లేదు అంటే జిల్లా వైద్య శాఖ అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉందో అర్థమవుతుందని తెలిపారు. పనిచేస్తున్న సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో జీతాలు, కనీస వేతనాలు చట్టం ప్రకారం అందించడం లేదని సంబంధిత అధికారులు కూడా దృష్టి సారించి క్లినిక్లు మరియు ల్యాబ్లలో పనిచేస్తున్న వాళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కావున ఇప్పటికైనా ల్యాబ్ సెంటర్లలో, ప్రైవేట్ హాస్పిటళ్లలో, క్లినిక్లలో పర్యవేక్షణ పెంచేలా వైద్య శాఖ జిల్లా అధికారులు మరియు కలెక్టర్ గారు వెంటనే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రమైనటువంటి సాలూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటళ్ళు, ప్రైవేటు ల్యాబ్కి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా జిల్లా డిఎంఎడ్హెచ్ఓ గారు, కలెక్టర్ గారు పర్యవేక్షణ జరిపి అన్ని సౌకర్యాలు, అనుమతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సాలూరు కమిటీ డిమాండ్ చేస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్కి సరిపడే పార్కింగ్ స్థలాలు ఉన్నాయా లేవా, అలాగే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లకి కనీస వేతనాలు ఈరోజు ఇవ్వడం లేదు. తక్కువ వేతనాలు ఇచ్చి ఈరోజు పనిచేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వస్తున్న పేషెంట్లకి సరిపడే స్థలాలు లేనటువంటి పరిస్థితి, అక్కడ కూడా కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, ఎక్కడ మంచినీరు, మరుగుదొడ్లు వంటి కనీస నిబంధనలు ఏర్పాటు చేయాలనే నిబంధనలు పాటించడం లేదు. అలాగే ఇరుకైనటువంటి గదుల్లో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అనారోగ్యాలకి మరింత పెంచి పోషించే విధంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లా వైద్య శాఖ అధికారి గారు, కలెక్టర్ గారు, అలాగే సాలూరు తహసీల్దార్ గారు వెంటనే పర్యవేక్షణ జరిపి మెడికల్ నిబంధనల్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తాం.